సౌత్ ఆఫ్రికా టూర్ను ఘనంగా ముగించిన మన టీమిండియా ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టీ20 సిరీస్కు సిద్ధమైంది. సో మన వాళ్ళైతే జనవరి 11వ తేదీ నుండి ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20ల సిరీస్ ఆడబోతున్నారు. అండ్ ఈ సిరీస్ టీ20 వరల్డ్ కప్కు ముందు మన టీమిండియా ఆడబోయే చిట్ట చివరి టీ20 సిరీస్. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ సిరీస్ అయితే మనకు చాలా ముఖ్యం. ఈవెన్ మన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న టీంతో ఆడుతున్నప్పటికీ మనకైతే ఈ సిరీస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మన వాళ్ళైతే ఇటు తిరిగి మోస్ట్లీ ఈ సిరీస్లో గెలిచేస్తారు. బట్ మనకి గెలుపు ముఖ్యం కాదు, టీ20 వరల్డ్ కప్ కోసం టీంని బిల్డ్ చేసుకోవడం ముఖ్యం. మెయిన్లీ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ చాలా కాలం తర్వాత టీ20 ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. అలాగే వికెట్ కీపర్ విషయంలో మరియు సెకండ్ ఓపెనర్ విషయంలో మన వాళ్ళు ఒక డిసిజన్ తీసుకోవడానికి ఈ సిరీస్ చాలా బాగా యూజ్ చేసుకోవాలి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల వల్ల అయితే ఇప్పుడు ఈ సిరీస్ మీద చాలా హైప్ క్రియేట్ అయింది. అండ్ ఆల్సో మన వాళ్ళు చూసుకున్న ఫర్ ది ఫస్ట్ టైం ఆఫ్ఘనిస్తాన్ టీంతో బైలాటరల్ సిరీస్ ఆడబోతున్నారు. మరి ఇప్పటివరకు రెండు జట్ల మధ్య ఒక టీ20 మ్యాచ్ కూడా జరగలేదంటే జరిగాయి. మొత్తం 5 టీ20 మ్యాచ్లు జరిగాయి. అంటే దీంట్లో మన వాళ్ళు 4 గెలిస్తే ఒక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. సో ఈ టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ టీం మన టీమిండియాను ఓడించలేకపోయింది. బట్ అలా అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ టీంని ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే మనం రీసెంట్గా వన్డే వరల్డ్ కప్లో చూసాం, వాళ్ళైతే చాలా పెద్ద టీమ్స్ కూడా భారీ షాక్లు ఇచ్చారు. పైగా మన టీమిండియా సైడ్ చూసుకుంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ సిరీస్ అయితే నెక్ టు నెక్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ని అయితే మొహాలీలోని ఐఎస్ పెంద్ర స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. అండ్ ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే అబ్సల్యూట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. సో టీ20 ఇంటర్నేషనల్స్లో చూసుకున్నా లేదా ఐపీఎల్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా సరే టీ20 ఫార్మాట్ అంటే ఈ గ్రౌండ్లో ఇప్పుడు కూడా రన్స్ వచ్చాయి. పైగా ఈ సిరీస్లో రెండు జట్ల యొక్క బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం రెండు టీమ్స్ యొక్క బౌలింగ్ యూనిట్స్ అంత స్ట్రాంగ్గా లేవు. సో డెఫినెట్లీ మనమైతే ఒక హై స్కోరింగ్ మ్యాచ్ చూడొచ్చు. మెయిన్లీ మన టీమిండియా కనుక ముందు బ్యాటింగ్ చేసిందంటే డెఫినెట్లీ 200 స్కోర్ కూడా చూసే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 6 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 6 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీం 4 మ్యాచ్లో గెలిచిందే. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 183 పరుగులుగా ఉంది. సో యావరేజ్ స్కోర్ బట్టి అయితే క్లియర్గా తెలుస్తుంది ఇది ఒక హై స్కోరింగ్ వెన్యూ. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో 190+ స్కోర్ 3 టైమ్స్ వచ్చింది. అలాగే చివరికి గ్రౌండ్లో ఆడిన టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం మన టీమిండియా సెట్ చేసిన 209 పరుగుల టార్గెట్ను కూడా చేస్ చేసింది. సో ఈ వెన్యూ అయితే చాలా హై స్కోరింగ్ వెన్యూ. అట్ ది సేమ్ టైం చేసింగ్కు బాగా అనుకూలించే వెన్యూ. అంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకి మంచి అడ్వాంటేజ్ ఉండబోతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటాడు. పైగా డ్యూ ఫ్యాక్టర్ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే సిరీస్లో ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి మోస్ట్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ గ్రౌండ్లో అయితే మన టీమిండియాకు చాలా మంచి రికార్డు ఉంది. ఆడిన 4 మ్యాచ్లో 3 గెలిచారు, ఒక్కటి మాత్రమే ఓడిపోయారు. అండ్ ఓడిపోయిన మ్యాచ్ గురించి మనం ముందే చెప్పుకున్నాం. ఆస్ట్రేలియా టీం మన వాళ్ళు సెట్ చేసిన భారీ టార్గెట్ను చేస్ చేశారు. అయితే ప్రెసెంట్ ఆన్ ది పేపర్ చూసుకున్నా అలాగే ఓవరాల్గా గ్రౌండ్లో రికార్డ్ చూసుకున్నా మన టీమిండియాని ఈ మ్యాచ్లోకి ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే అసలు వర్షం పడడానికి ఏమీ కూడా లేదు. మనం ఫుల్ మ్యాచ్ని ఎలాంటి బ్రేక్స్ లేకుండా కంప్లీట్గా చూడొచ్చు. ఇక ఈ మ్యాచ్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే గురువారం రోజు సాయంత్రం 7 గంటల నుండి లైవ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఈ మ్యాచ్ని లైవ్లో టీవీలో చూడాలనుకుంటే స్పోర్ట్స్ 18 ఛానల్లో వస్తుంది. లేదు మొబైల్లో చూడాలనుకుంటే జియో సినిమా యాప్లో లైవ్ వస్తుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ టీం చాలా మంచిగా కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళు రీసెంట్గా యూఏఈ మీద టీ20 సిరీస్ గెలిచేస్తున్నారు. అంటే వాళ్ళు టీ20 ఫార్మాట్ ఆడుతూనే ఈ సిరీస్లోకి రాబోతున్నారు. అదే మన టీమిండియా చూసుకుంటే టెస్ట్ ఫార్మాట్ నుండి టీ20 ఫార్మాట్కు జంప్ అవుతున్నారు. బట్ ఆఫ్ఘనిస్తాన్ టీం మాత్రం కంటిన్యూస్గా టీ20 క్రికెట్ ఆడుతూ వస్తున్నారు. బట్ ఎనివే మ్యాచ్కి ముందైతే ఆ టీంకి ఒక భారీ షాక్ తగిలింది. అదేంటంటే రషీద్ ఖాన్ ఈ సిరీస్ నుండి రూల్ అవుట్ అయ్యాడు. సో ఇదైతే నిజంగా ఆఫ్ఘనిస్తాన్ టీంకి చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే వాళ్ళ టీంలో ఇండియన్ పిచ్చెస్ మీద మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ రషీద్ ఖాన్. అలాగే అతను మోస్ట్ డేంజరస్ ప్లేయర్ కూడా. సో అలాంటి టాప్ రేటెడ్ ప్లేయర్ని మిస్ అవడం డెఫినెట్లీ ఆఫ్ఘనిస్తాన్ టీంకు ఒక బిగ్ బ్లో. బట్ స్టిల్ వాళ్ళ టీంలో ఇంకా మంచి ప్లేయర్స్ ఉన్నారు. మెయిన్లీ రెహమానుల్లా గుర్బాజ్, మొహమ్మద్ నబీ, ముజిబుర్ రెహమాన్, నవీనుల్ హక్, ఫజలక్ ఫరూక్ లాంటి ప్లేయర్స్ ఇప్పటికీ ఐపీఎల్ ఆడి ఎక్స్పీరియన్స్ సంపాదించి ఉన్నారు. అలాగే వాళ్ళ కెప్టెన్ ఇబ్రహీం చద్రాన్ మరి అజాతుల్లా జజా లాంటి ప్లేయర్స్ చాలా డేంజరస్ బ్యాట్స్మెన్. మెయిన్లీ ఆఫ్ఘనిస్తాన్ టీం అంటే మనకు ముందు గుర్తొచ్చేది వాళ్ళ స్పిన్ అటాకే. సో వాళ్ళ దగ్గర రషీద్ ఖాన్ లేకపోయినా స్టిల్ ముజిబుర్ రెహమాన్, క్వైస్ అహ్మద్ మరి మొహమ్మద్ నబీ లాంటి స్పిన్నర్స్ ఉన్నారు. ఈవెన్ వాళ్ళు కావాలనుకుంటే నూర్ అహ్మద్ లాంటి ప్లేయర్ని కూడా ఆడించే అవకాశాలు ఉన్నాయి. సో ఆల్టుగెదర్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర అయితే చాలా మంచి టీం ఉంది. ఈవెన్ అజ్మతుల్ ఉమర్ లాంటి ఆల్రౌండర్ కూడా రీసెంట్ టైంలో చాలా బాగా గ్రో అయ్యాడు. సో ఫర్ షూర్ మన టీమిండియా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ టీంను లైట్ తీసుకోకూడదు. ఎనివే ఈ ఫస్ట్ టీ20 మ్యాచ్ కోసం ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా అజాతుల్లా జజా మరియు రెహమానుల్లా గుర్బాజ్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో ఇబ్రహీం చద్రాన్, నెంబర్ 4లో రహమద్ షా, నెంబర్ 5లో నజీబుల్లా జాద్దాన్, నెంబర్ 6లో మొహమ్మద్ నబీ, నెంబర్ 7లో అజ్మతుల్ ఉమర్, నెంబర్ 8లో ముజిబుర్ రెహమాన్, నెంబర్ 9లో నవీనుల్ హక్, నెంబర్ 10లో క్వైస్ అహ్మద్ మరియు నెంబర్ 11లో ఫజలక్ ఫరూక్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే బిగ్ న్యూస్ ముందే చెప్పుకున్నాం. బోత్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. సో ఈ సిరీస్లో ఖచ్చితంగా అందరి కళ్ళు వీళ్ళిద్దరి మీద ఉండబోతున్నాయి. మెయిన్లీ విరాట్ కోహ్లీకి స్పిన్ బౌలింగ్లో కొంతవరకు వీక్నెస్ ఉందని మనం ఆల్రెడీ వీడియో చేసుకున్నాం. సో ఖచ్చితంగా స్పిన్ హెవీ అయిన ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క బౌలింగ్ను విరాట్ కోహ్లీ ఎలా డీల్ చేస్తాడనే దాన్ని చాలామంది భూతద్దంలో పెట్టి చూస్తారు.
అలాగే రోహిత్ శర్మ విషయంలో చూసుకున్న చివరిగా T20 వరల్డ్ కప్లో మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయలేకపోయాడు. దీంతో ఖచ్చితంగా అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ మీద కూడా ఒక కన్ను ఉంటుంది. మెయిన్ యంగ్స్టర్స్ నిండిపోయిన ఇన్ఎక్స్పీరియన్స్ టీంను అతను ఎలా లీడ్ చేయబోతున్నాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఫస్ట్ సిరీస్లో ఖచ్చితంగా అందరి కళ్ళు ఈ టాప్ 2 బ్యాట్స్మెన్ మీద ఉండబోతున్నాయి. అయితే సాడ్ థింగ్ ఏంటంటే ఈ ఫస్ట్ T20 మ్యాచ్కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండట్లేదు. సో దీని గురించి అయితే మన టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ నేను వీడియో చేస్తున్న టైంలో అప్డేట్ ఇచ్చారు. అండ్ కోహ్లీ అయితే పర్సనల్ రీజన్స్ కారణంగా ఈ ఫస్ట్ T20 మ్యాచ్కు అందుబాటులో ఉండబోవట్లేదు. సో ఫ్యాన్స్ అయితే కోహ్లీ యొక్క T20 రీఎంట్రీ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక కోహ్లీ లేని నేపథ్యంలో నేనైతే నెంబర్ 3 స్పాట్లో ఇప్పుడు శుభ్మన్ గిల్కి ఛాన్స్ ఇస్తారనుకుంటున్నా. ఎందుకంటే మన ఓపెనర్స్ విషయంలో మోస్ట్ లైక్లీ సెకండ్ ఓపెనర్కి యశస్వి జైస్వాల్ని పిక్ చేస్తారు. సో T20 ఫార్మేట్లో యశస్వి జైస్వాల్ యొక్క రికార్డ్ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం అతను ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి మోస్ట్లీ అతన్ని ప్రిఫర్ చేయవచ్చు. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫస్ట్ T20 మ్యాచ్కి అందుబాటులో లేకపోవడం వల్ల బెంచ్ మీద ఉండడానికి కూడా శుభ్మన్ గిల్కి అవకాశం దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మన వాళ్ళు శుభ్మన్ గిల్ని టెస్ట్ ఫార్మేట్లో నెంబర్ 3లో ట్రై చేస్తున్నారు. సో T20 ఫార్మేట్లో కూడా కావాలనుకుంటే నెంబర్ 3లో ట్రై చేయొచ్చు. లేదు గిల్ని స్పెషలిస్ట్ ఓపెనర్గానే చూస్తామనుకుంటే మాత్రం నెంబర్ 3లో వేరే బ్యాట్స్మెన్కి ఆపర్చునిటీ దొరుకుతుంది. అండ్ మోస్ట్ లైక్లీ నేనైతే నెంబర్ 3లో సంజు శాంసన్కి ఆపర్చునిటీ ఇస్తారనుకుంటున్నా. ఎందుకంటే అతను ఐపీఎల్లో నెంబర్ 3లోనే బ్యాటింగ్ చేస్తాడు. లేదు శుభ్మన్ గిల్ని నెంబర్ 3లో ఆడించాలనుకుంటే మాత్రం మళ్ళీ వికెట్ కీపర్ స్పాట్ కోసం ఫైట్ స్టార్ట్ అవుతుంది. సంజు శాంసన్ ఆర్ జితేష్ శర్మ వీళ్ళిద్దరు ఎవరో ఒకరికి మాత్రమే ఛాన్స్ దొరకవచ్చు. సో నేనైతే టాప్ ఆర్డర్లో సంజు శాంసన్ ఆడించాలనుకుంటే అతన్ని వికెట్ కీపర్గా తీసుకుంటారు. లేదు వికెట్ కీపర్ మాకు మిడిల్ ఆర్డర్లోనే ఆడాలనుకుంటే మాత్రం మేబీ జితేష్ శర్మని ప్రిఫర్ చేయవచ్చు. ఇక నెంబర్ 4 స్పాట్ కోసం అయితే తిలక్ వర్మ మరియు శివం దుబే వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకే స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్స్. ఇద్దరు బ్యాటింగ్తో పాటు పార్ట్ టైం బౌలింగ్ కూడా చేయగలరు. సో ఒకవేళ మన వాళ్ళు కనుక ఇద్దరు జెన్యున్ ఫాస్ట్ బౌలర్స్తో వెళ్తే అప్పుడు థర్డ్ సీమ్ బాల్ ఆప్షన్ కోసం శివం దుబేని పిక్ చేయవచ్చు. లేదు స్క్వాడ్లోనే ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ని ఆడించేస్తే మాత్రం థర్డ్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కోసం తిలక్ వర్మని టీంలోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ విరాట్ కోహ్లీ లేడు కాబట్టి వీళ్ళిద్దరికి కూడా అవకాశం దక్కొచ్చు. బట్ నేనైతే శుభ్మన్ గిల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనుకుంటున్నా. సో మేబీ మన వాళ్ళు ఎక్కువ ఆల్రౌండ్ ఆప్షన్స్ కావాలనుకుంటే వీళ్ళిద్దరితోనే వెళ్తారు. బట్ అలా కాదు మాకు 6th బౌలింగ్ ఆప్షన్ ఒకటి ఉంటే చాలనుకుంటే మాత్రం స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ కోసమే వెళ్తారు. సో మన బ్యాటింగ్ లైనప్లో ప్లేయింగ్ లెవెల్లో ఎవరు ఉంటారనేది చెప్పడం చాలా కష్టమైన విషయం. ఒక రోహిత్ శర్మ మరియు రింకు సింగ్ స్పాట్స్ మాత్రమే కొంతవరకు కన్ఫర్మ్ స్పాట్స్గా కనిపిస్తున్నాయి. మిగతా 4 స్పాట్స్లో ఎవరైనా ఆడొచ్చు. ఇక మన వాళ్ళ బౌలింగ్ కాంబినేషన్ విషయానికి వస్తే ముగ్గురు స్పిన్నర్స్తో వెళ్తారా లేకపోతే ముగ్గురు పేసర్స్తో వెళ్తారనేది ఒక క్వశ్చన్ మార్క్. సో స్క్వాడ్లోకి అయితే ఎక్కువగా స్పిన్నర్స్ని సెలెక్ట్ చేశారు. పేసర్స్ని మాత్రం ముగ్గురిని తీసుకున్నారు. అండ్ దీన్ని బట్టి చూసుకుంటే మన వాళ్ళు మేబీ ముగ్గురు స్పిన్నర్స్ మరి 2 పేసర్స్తోనే వెళ్ళొచ్చు. అండ్ అదే జరిగితే శివం దుబే ఖచ్చితంగా థర్డ్ సీమ్ బౌలింగ్ ఆప్షన్ కోసం ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు. లేదు మ్యాచ్ ఆడబోయే పిచ్ బ్యాటింగ్ పిచ్. సో మాకు ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ కావాలనుకుంటే మాత్రం ఒక స్పిన్నర్ను డ్రాప్ చేస్తారు. బట్ ఎనివే ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్గా చూసుకుంటే మాత్రం అక్షర్ పటేల్ మరియు కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరు ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉంటారు. అండ్ వీళ్ళతో పాటు థర్డ్ స్పిన్నర్ కావాలనుకుంటే వాషింగ్టన్ సుందర్ లేదా రవి బిష్ణోయ్ ఇద్దరిలో ఒకరిని తీసుకోవచ్చు. మెయిన్లీ మనకు నెంబర్ 8 వరకు బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్ లాంటి స్పిన్నర్ని తీసుకుంటారు. సో మన వాళ్ళ బౌలింగ్ కాంబినేషన్లో కూడా కొంతవరకు క్లారిటీ లేదు. బట్ ఎనివే నా ప్రిడిక్షన్ ప్రకారం మన టీమిండియా యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లోన్ ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో శుభ్మన్ గిల్, నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో సంజు ఆర్ జితేష్ శర్మ, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 9లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10లో అవేష్ ఖాన్ మరియు నెంబర్ 11లో ముఖేష్ కుమార్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మన వాళ్ళైతే చాలా వరకు ఒక ఇన్ఎక్స్పీరియన్స్ టీంతో వెళ్ళబోతున్నారు. ఓన్లీ రోహిత్ శర్మ మరియు కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరు మాత్రమే కొంతవరకు రెగ్యులర్గా ఆడుతున్న ప్లేయర్స్. బట్ మిగతా ప్లేయర్స్కి చూసుకుంటే మాత్రం వీళ్ళిద్దరికన్నా చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్సే. సో చూడాలి మరి కంబ్యాక్ ఇస్తున్న మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ యంగ్ టీంని ఎలా లీడ్ చేస్తాడనేదే.